నా ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వస్తున్నా. ఏం చెప్పాలి, చెప్తే అర్థం కాదా. సినిమాని తగలబెట్టేశారు. విజయ్ దేవరకొండ గారు వెంకన్న సాక్షిగా చెప్తున్నా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేశారు. నాకైతే అంత నచ్చింది. నాకే కాదు, జనాలకు కూడా అంతే నచ్చుతుంది. ఇది ఒక మాస్ కంబ్యాక్ విజయ్ దేవరకొండ గారి నుంచి. గౌతమ్ తిన్ననూరి గారు ఎలా అయితే ప్రజలు చూడాలనుకున్నారో, టాలీవుడ్ ఆడియన్స్ చూడాలనుకున్నారో, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చూడాలనుకున్నారో, విజయ్ దేవరకొండ గారిని అలానే చూపించగలిగారు. అంత బాగుంది సినిమా. అండ్ విజయ్ దేవరకొండ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే అంత లో నుంచి వచ్చి ఒక కంబ్యాక్ ఇవ్వడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో కూడా ఆలోచించే పరిస్థితి నుంచి ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడండి అనే స్టేజ్కి మళ్ళీ వచ్చారు. సో మాస్ కంబ్యాక్ ఇది. విజయ్ దేవరకొండ గారు ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్ గా కనిపిస్తారు మనకి మూవీలో. ఒక యాక్టింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆ రోల్లో ఇమిడిపోయారు. హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. విజయ్ దేవరకొండ గారు కనిపించలే, నాకైతే సూర్య కనిపించాడు. అంత బాగుండింది సినిమా. గౌతమ్ తిన్ననూరి గారు మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి. అండ్ సత్యదేవ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి ఏదైతే బ్రదర్హుడ్ ఉంటుందో ఆ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళ కెమిస్ట్రీ బ్యూటిఫుల్ గా ఉండింది. కొన్ని సీన్స్ అయితే ఏడిపించేసాయి. ఏడిపించడానికి కారణం మన బక్కోడు అనిరుద్ధ్ గారు. మీరు మళ్ళా తెలుగు సినిమాకి, తెలుగు ఆడియన్స్ కి నచ్చి గుర్తుండిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని, గుర్తుండిపోయే పాటల్ని ఇచ్చారు. అంత బాగుంది. సినిమాని వేరే లెవెల్ కి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మీ పాటలే తీసుకెళ్ళాయి. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ చాలా బాగుండింది. అండ్ ఇంకొక మెన్షన్, వీళ్ళిద్దరూ కాకుండా, సత్యదేవ్ విజయ్ దేవరకొండ కాకుండా ఇంకెవరైనా రైజ్ అవుతారు మైండ్ లోకి అంటే భాగ్యశ్రీ అనుకుంటారు, లేకపోతే ఇంకెవరైనా సీనియర్ యాక్టర్ అనుకుంటారు. కానీ కాదు, ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ కి ఆయన స్పీచ్ ద్వారా నచ్చేశారు వెంకటేష్ గారు. మీరు అన్నట్టే, మీరు ప్రామిస్ చేసినట్టే, మీ స్పీచ్ కి తగ్గట్టే సినిమాలో మీరు యాక్ట్ చేశారు. మాకంత నచ్చారు. నిజంగానే క్లాప్స్ కొట్టాం మీ సీన్లకి. క్లైమాక్స్ లో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అయితే విజయ్ ని కూడా డామినేట్ చేశారు స్క్రీన్ ప్రెసెన్స్. అంత బాగుండింది ఆయన యాక్టింగ్ అయితే, మురుగన్ అనే నెగిటివ్ రోల్లో. అండ్ సినిమా పార్ట్ 2 కూడా చాలా యాప్ట్. స్టోరీని ఏం పార్ట్ 2 కోసం గుంజలేదు. సినిమాని ఫస్ట్ పార్ట్ ఎంతైతే స్టోరీ ఉండిందో అంతే స్టోరీని చూపించారు మనకి. పార్ట్ 2 ఖచ్చితంగా రావాల్సిందే. మీరు కింగ్డమ్ 2 పెట్టుకుంటారా, కింగ్డమ్ స్క్వేర్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి's కింగ్డమ్ సెకండ్ పార్ట్ విల్ బి అమాంగ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్. ఇది మార్క్ మై వర్డ్స్.